జనరలైజ్డ్‌గా చెప్పాలంటే గనక క్యాన్సర్ స్టేజెస్ అనేవి స్టేజ్ 1, 2, 3, 4గా డివైడ్ చేసుకోవచ్చు. ఇందులో స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2ని ఎర్లీ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్స్‌గా మనం ఆహ్, చూసుకోవచ్చు. సో, స్టేజ్ 1, స్టేజ్ 2 అనేది యూజువల్‌గా క్యూరబుల్ స్టేజ్‌లోనే ఉంటాయి. సో, స్టేజ్ 1, స్టేజ్ 2 అయితే గనక యూజువల్‌గా ఫస్ట్ సర్జరీ చేయటం ద్వారా మనం దాన్ని క్యూర్ చేయొచ్చు. స్టేజ్ 3 అనేది కొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్ అని చెప్పుకోవచ్చు. లోకల్లీ అడ్వాన్స్డ్ కానీ అడ్వాన్స్డ్ డిసీజ్‌గా చెప్పుకోవచ్చు. సో, ఈ స్టేజ్ 3లో మనకి మల్టీ మోడాలిటీ ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటది. లైక్ కాంబినేషన్ ఆఫ్ కీమోథెరపీ, సర్జరీ, రేడియోథెరపీగా ఇవ్వాల్సి వచ్చే అవకాశం ఉంటది. సో, కొన్ని టైమ్స్‌లో లైక్ కీమోథెరపీ ఇచ్చి కొంత డౌన్ స్టేజ్ చేసి కొంత తగ్గిన తర్వాత దాని తర్వాత మనం సర్జరీ చేయటం. ఆ సర్జరీ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఫ్యూచర్‌లో రాకుండా ఉండేదానికి అవసరమైతే గనక మళ్ళీ కీమోథెరపీ గానీ, మళ్ళీ రేడియోథెరపీ గానీ ఇవ్వటం ద్వారా దాన్ని ఫ్యూచర్ రికరెన్స్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. స్టిల్ స్టేజ్ 3 కూడా క్యూరబుల్ స్టేజే. బట్ మనకి మల్టీ మోడాలిటీ ట్రీట్మెంట్ ద్వారా ఒక కాంబినేషన్ ఆఫ్ సర్జరీ, కీమోథెరపీ అండ్ రేడియోథెరపీ ద్వారా మనం ట్రీట్ చేయొచ్చు. నెక్స్ట్ స్టేజ్ 4. స్టేజ్ 4 అనేది యూజువల్‌గా మెటాస్టాటిక్ డిసీజ్. అంటే ఒక బాడీలో ఒక క్యాన్సర్ అనేది ఒక చోట నుంచి వేరే పార్ట్స్ ఆఫ్ ద బాడీకి కూడా స్ప్రెడ్ అయిపోతే గనక దాన్ని స్టేజ్ 4గా పరిగణిస్తాం. సో, ఈ స్టేజ్ 4 అనేది యూజువల్లీ అడ్వాన్స్డ్ స్టేజ్ అండ్ దీనికి ఆప్షన్స్ తక్కువగా ఉంటాయి. సో, యూజువల్‌గా స్టేజ్ 4 అనేది క్యూరబుల్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ కాదు. సో, మనం ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్ ద్వారా ఇప్పుడున్నటువంటి అడ్వాన్స్‌మెంట్స్‌లో లైక్ ఇమ్యూనోథెరపీ కానీ, టార్గెటెడ్ థెరపీస్ కానీ, లేదంటే కీమోథెరపీ డ్రగ్స్ వచ్చినటువంటి అడ్వాన్స్‌మెంట్స్ వల్ల కానీ మనం ఇచ్చే ట్రీట్మెంట్ ద్వారా స్టేజ్ 4 క్యాన్సర్‌ని కూడా లైఫ్ ప్రొలాంగ్ చేయొచ్చు. సో, మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే గనక సర్వైవల్ అనేది తక్కువగా ఉన్నది. మనం ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్ ద్వారా మరింతగా లైఫ్‌ని ప్రొలాంగ్ చేసి అండ్ మరింతగా క్వాలిటీ ఆఫ్ లైఫ్‌ని ఇంప్రూవ్ చేయొచ్చు. సో, ఇప్పుడున్న అడ్వాన్స్‌మెంట్స్ లైక్ ఇమ్యూనోథెరపీ కానీ, టార్గెటెడ్ థెరపీ కానీ ఇవ్వటం ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువగా ఉంచి మనం చాలా మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్‌ని కొంత ప్రొలాంగ్‌మెంట్ ఆఫ్ ద లైఫ్‌ని ఇవ్వటానికి అవకాశం ఉంది. సో, స్టేజ్ 4 అనేది గనక చూసుకుంటే గనక ప్రమాదకరమైన స్టేజే. బట్ స్టిల్ మనకు ఇప్పుడున్నటువంటి అడ్వాన్స్‌మెంట్స్ ద్వారా స్టిల్ వీ కెన్ గివ్ ఏ హోప్ అండ్ వీ కెన్ ప్రొలాంగ్ హర్ లైఫ్ అండ్ వీ కెన్ గివ్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ and we can improve the quality of life to even stage 4 patients.